ఈ ప్రపంచంలో ఉండేటువంటి రూపాలన్నీ పరమాత్మవే. ప్రకృతిలో పరిమళించే చైతన్యం పరమాత్మే. అలాంటప్పుడు పరమేశ్వరుణ్ణి అవలోకించడానికి, అర్చించడానికి, ఆరాధించడానికి ఏ రూపం యోగ్యం కాదు. ఆలోచించు. అన్ని రూపాలు పరమాత్మవే అయినప్పుడు పరమాత్మను ఆరాధించడానికి యోగ్యత లేనిటువంటి రూపం ఈ ప్రపంచంలో ఏముందో చెప్పండి. అన్ని రూపాలు ఆయనవే. ఆయన స్వరూపాన్ని మన హృదయంలో దించేవే. ఆదిత్యుణ్ణి అవలోకించినప్పుడు సువర్ ఆదిత్యే. ఆదిత్యుణ్ణి అవలోకించినప్పుడు ఆరాధన దాగుంది. చంద్రుని చల్లని వెన్నెల్లో అర్చన కూడా ఉంది. పారే నదుల్లో పారాయణాలు ప్రవహిస్తాయి. పర్వత శ్రేణులు వేదనాదాన్ని ప్రతిధ్వనిస్తాయి. సముద్ర జలాల్లో సామగానాలు పొంగుతాయి. వీచే గాలుల్లో గాయత్రి ఊరేగుతుంది. భూహో అంటూ భూమి ప్రదక్షిణ చేస్తుంది. భువహ అంటూ ఈ ప్రకృతిలో వాయుదేవుడు విహరిస్తూ ఉంటాడు. సువహ అంటూ వరుణదేవుడు వర్ష రూపంలో క్రిందికి జారుతూ ఉంటాడు. మహహ అంటూ ప్రకృతి పులకరించి పరవశించిపోతూ ఉంటుంది ప్రపంచం. ఇంత అద్భుతమైనటువంటి, అనూహ్యమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అమోఘమైనటువంటి, అనంతుడైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు కావచ్చు. నాకుండేవి చిన్ని చేతులు రెండే కావచ్చు, కానీ ఆ మహనీయుని యొక్క ఈ విరాట్ రూపాన్ని మనం చూచాం. ఆ మహనీయుని యొక్క పవిత్ర చరణ కమలాల్ని స్పృశించడానికి ఇవి సరిపోతాయని నేను అనుకుంటూ ఉన్నా. ఈ ఆశే నా ఆరాధనకు ఆయుష్. ఈ ఊపిరి నాకేంటి? నా ఉపాసనకి ఇదే ఊపిరి. కాబట్టి సముద్రం విశాలమైనది కావచ్చు, విశాలమైనటువంటి సాగరాన్ని నా బాహువులతో నేను బంధించాలని అభిప్రాయపడవచ్చు. అది నాకు సాధ్యం కాకపోవచ్చు, కానీ అభిలాష మాత్రం నా హృదయంలో ఉంది. సముద్రం అనంతంగా ఉండొచ్చు, విశాలంగా ఉండొచ్చు, దాన్ని నా బాహువుల్లో బంధించేయాలి అనేటువంటి అభిలాష, ఆశ, కోరిక నా హృదయంలో ఉంది. ఇది సాధ్యమా? నా బాహువులు ఎంతటి, విశ్వం ఎంతటిది, అందులో సాగరం ఎంతది. అంత విశాలమైనటువంటి సాగరాన్ని నా బాహువుతో నేను బంధించలేను. మరి ఏం చేయాలి? ఇది ఎలా నాకు సాధ్యం? ఏ విధంగా ఇది నాకు సాధ్యపడుతుంది? సాగరం ఎంత పెద్దదైనా కావచ్చు, నాకు సమీపంగా ఏ అల అయితే ఉందో ఆ అలను నేను తాకితే సరిపోద్ది. అంతే. ఆ అలను నేను ముట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు సముద్రాన్ని నేను పట్టుకున్నవాడిని అవుతా. అలాగే నాలో కనుక ఒక అవగాహన ఏర్పడితే ఈ ప్రపంచంలో ప్రతి రూపం నాకు పరమాత్మను దర్శింపజేస్తుంది. నా మనసే కనుక కుదుట పడితే
ఈ ప్రపంచంలో ప్రతి నామం పరమాత్మని పిలుస్తుంది. ఇదంతా సాధ్యం. అందుకే ఉపాసన, కర్మకాండలో ఉపాసన అంతా అందుకే. జ్ఞానాన్ని అందుకునే ముందు భూహో భువః సువః మహః ఇది వ్యాహృతాత్మనః బ్రహ్మణః ఉపాసనం ఉక్తం. అనంతరం పాంక్తరూపేణ తస్యైవ బ్రహ్మణః ఉపాసనం ఉక్తం. అథా ఇదానీం ఓంకార రూపస్య ఉపాసనం కథ్యతే. అథ అష్టమోనువాకః ప్రణవోపాసనం శుద్ధ బ్రహ్మోపాసనం ఇతి. ఓమితి బ్రహ్మ ఓమితీదగం సర్వం ఓమిత్యేతదనుకృతి హస్మ వా అప్యో శ్రావయేత్యాశ్రావయంతి. ఓమితి సామాని గాయంతి ఓగం సోమితి శస్త్రాణి శకంసంతి. ఓమిత్యధ్వర్యుః ప్రతిగలం ప్రతిగృణాతి. ఓమితి బ్రహ్మా ప్రసౌతి ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి. ఓమితి బ్రహ్మణః ప్రవక్ష్యన్నాః బ్రహ్మోపాప్నవానీతి. బ్రహ్మైవోపాప్నోతి. ఓమితి బ్రహ్మ. బ్రహ్మ అనేటువంటిది ఓంకారం. బ్రహ్మేతి ఓంకారః బ్రహ్మేత్యోంకారః ఇతి మహః శబ్దః. ఓం ఇతి బ్రహ్మ. ఓం ఇతి ఓంకారః ఏవ బ్రహ్మ. కాబట్టి ఓంకారము అనేటువంటిది బ్రహ్మ నిర్దేశక శబ్దం. ఓంకారం శబ్దం, రూపం కాదు. మనం మొన్న చూసింది రూపం అధిభూతంలో, ఇది శబ్దం. బ్రహ్మ నిర్దేశక శబ్దం. ఆ నిర్దేశక అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అంటే దేని సహాయంతో అసలు వస్తువు సూచింపబడుతూ ఉందో దానిని నిర్దేశకం అంటారు. నిర్దిశ్యతే అనేన ఇది నిర్దేశః ఇత్యర్థః. కాబట్టి దాన్ని నిర్దేశిస్తూ ఉంది అని అంటే దేని సహాయంతో, ఒక పదం ఉంది, ఆ సహాయం, ఆ పదం యొక్క సహాయం తీసుకొని దీని సహాయంతో అసలు వస్తువు ఏదో దాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇది నిర్దేశకం అంటారు. కాబట్టి బ్రహ్మ నిర్దేశక శబ్దం ఓంకారం. ఓంకారం బ్రహ్మ నిర్దేశక శబ్దం. కాబట్టి ఏదైతే నిర్దేశింపబడుతూ ఉందో అది బ్రహ్మం, దానిని ఏదైతే నిర్దేశిస్తూ ఉందో అది ఓంకారం. క్లియర్? ఓ మనిషిని మనం పేరు పెట్టి పిలిచామనుకోండి, ఆయన పలుకుతాడు. ఎందుకని? ఆ పేరు ఆయనది గనక. అంతవరకు ఇట్ ఈస్ క్లియర్. ఆ పేరు ఆయనదే కానీ ఆయన పేరు కాదు. ఆయన పేరు కాదు. ఎందుకని? పేరు పెట్టకముందే 10 రోజులు బ్రతికాడు గనక. ఓకే, 10 రోజులు అయిన తర్వాత ఆయన ఈ పేరు పెట్టింది. అర్థమవుతుంది? మనిషిని గుర్తించడానికి పేరు. కాబట్టి పేరు అనేటువంటిది నిర్దేశకం. ఏది నిర్దేశం? మనిషి. ఆ మనిషిని పిలిచామనుకోండి, ఆ పేరుతో ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాడు. కాబట్టి పేరు ఆయన కాదు, కానీ పేరు ఆయనను సూచిస్తూ ఉంది. ఆ పేరు మాత్రం ఆయనదే. అందుకని ఆ పేరుతో పిలిచినప్పుడు ఆయన మనకు దగ్గరగా వస్తూ ఉన్నాడు.
కాబట్టి ఎట్లాగైతే ఒక వ్యక్తికి పేరున్నప్పుడు ఆ పేరు, ఆ నామం ఆ వ్యక్తి విషయంలో నిర్దేశకమైందో, అట్లాగే బ్రహ్మ విషయంలో ఓంకారం నిర్దేశకం. కాబట్టి ఆ పేరుతో పిలిస్తే వ్యక్తి ఎట్లాగైతే వస్తున్నాడో, బ్రహ్మ నిర్దేశకం శబ్దాత్మకమైనటువంటి ఈ ప్రణవం ద్వారా, ఓంకారం ద్వారా మనకు పరమాత్మ లభిస్తాడు. వ్యాకరణ రీత్యా చూస్తే ఈ ఓం అనేటువంటి అక్షరం, ఎందుకంటే ఓం ఇతి బ్రహ్మ, ఓం ఇతి బ్రహ్మ, అతిశయోక్తి మీరు కాదనుకుంటే దీని మీద 40 days మాట్లాడచ్చు. ఓం ఇతి బ్రహ్మ ఎందుకు తెలుసా? ఇది మాండుక్యోపనిషత్ సారం. సర్వం ఓంకారయేవ, ఫినిష్. ఓం ఇతి బ్రహ్మ ఈక్వేషన్. ఓం ఇతి, ఓం ప్రణవం ఏదైతే ఉందో ఇదే బ్రహ్మం, అంతే. ఇంకా బ్రహ్మ వివరణ, ఓంకారమే బ్రహ్మమని సిద్ధాంతం, దాని మీద పూర్వపక్షం, దాని మీద సిద్ధాంతం, ఇవన్నీ జరగాలి. జరిగితే 40 రోజులు ఓమితి బ్రహ్మ అని మాట్లాడచ్చు. రెండోది ఓమితీదగం సర్వం, కనీసం ఒక 20 రోజులన్నా మాట్లాడచ్చు. దట్ ఈజ్ ఉపనిషత్. ఇప్పటి వరకు ఈ 6 రోజుల్లో చూచారు మీరు వేదం ఎట్లా ఉందో. ఇది ఓం ఇతి బ్రహ్మ పక్కన చేసుకోండి. కాబట్టి వ్యాకరణంలో ఓం అనేటువంటిది ఔ అనే ధాతువులో నుంచి ఉద్భవిస్తుంది. ఔ ఔ అంటే అచ్చుల్లో ఔ కాదు, ఔ కాదు, ఆ మొదటి అక్షరం ఆ, ఔ వాక్ హలంతం, ఔ ఔ అనేటువంటి ధాతువు. ఔ ధాతువులో నుంచి వచ్చింది ఇది ఓం. ఔ ఔ అంటే రక్షణ, ఔ అంటే రక్షణ, అది అవతు రక్షతు. ఓం ఇది అవతు, ఓం ఇది రక్షతు, అంతేలేదు. కాబట్టి అవు అనేటువంటి ధాతువుల నుంచి ఉద్భవించింది కనుక అవు అంటే రక్షణ, రక్షిస్తుంది అని అర్థం. కాబట్టి అవతు, ఓం సహ నవతు, సహ నౌ అవతు, అవతు కదా, అవతు మాం, మాం అవతు, వక్తారం అవతు, గురుం ఆచార్యాణం వక్తారం అవతు. కాబట్టి అవతు రక్షతు కదా. కనుక అవు అనేటువంటి ధాతు, ఆ అవు ధాతువులో నుంచి ఓం వచ్చింది కనుక, కాబట్టి అవు అంటే రక్షించడము, కాబట్టి అవతు అంటే రక్షతు, రక్షణ, పూర్ణంగా రక్షణ అని అర్థం, మళ్ళీ కొంత కొంత కాదు. కాబట్టి ఈ ఓంకారోపాసనం వల్ల, ఈ ఓంకారం పలకడం వల్ల ఏం జరుగుతుంది? ఎవడైతే ఓంకారాన్ని ఆశ్రయిస్తూ ఉండాడో, అవు ధాతువులో నుంచి వచ్చింది గనక ఇది రక్షతు గనక, ఓంకారాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళని ఓంకారం రక్షిస్తుంది. అది ఓం ఇతి బ్రహ్మ. భగవంతుని ఎందుకు ఆశ్రయిస్తున్నాము? రక్షిస్తాడని. ఓంని ఎందుకు ఆశ్రయిస్తున్నాము? రక్షిస్తుందని. కారణం ఏంటి? ఓం ఇతి బ్రహ్మ, నో డిఫరెన్స్. సమానాధికరణ్యం, సమానాధికరణ్యం. కాబట్టి రెండు ఒకటే, ఓం ఇది బ్రహ్మ కదా. కాబట్టి ఓంకారాన్ని కనుక మనం ఆశ్రయిస్తే ఓంకారం మనల్ని రక్షిస్తుంది. ఇది ఓంకారోపాసన, చివరి ఉపాసన. అర్థమవుతుంది? అధిభూతం, అధి జ్యోతిషం, అధ్యాత్మం, అధిప్రజం అన్నీ అయిపోయినాయి. అధిలోకం తర్వాత పాంక్త రూపంలో అయింది, అహంగ్రహోపాసన అయింది, హిరణ్యగర్భోపాసన అయింది, చివరిగా ఓంకారోపాసన ఈ రోజుతో అయిపోతుంది. ఉపాసనలు ఇక్కడ పూర్తి అవుతాయి కనుక అద్భుతమైనటువంటి ఉపాసన ఓంకారోపాసన. స్వామీజీ, ఓకే, బాగుంది మీరు చెప్పేది. మరి శబ్దమాత్రం కదా, ఓంకారం అనేది శబ్దమాత్రం, రూపం కాదు, సరేనా? అధిలోకం రూపం, అధి జ్యోతిషం రూపం, కానీ ఇది శబ్దం. ఓంకారం శబ్దం. శబ్దమాత్ర రూపస్య అబ్జెక్షన్, పూర్వపక్షం. శబ్దమాత్ర రూపస్య ఓంకారస్య అచేతనయా, శబ్దమాత్ర రూపస్య ఓంకారస్య అచేతనయా ఫలదాతృత్వ అసంభవాత్, ఫలదాతృత్వ అసంభవాత్. కథం ఎట్లా చెప్పు? ఇప్పుడు ఉపాసించేది ఎట్లా? కథం. ఎందుకని? శబ్దరూపమని మీరే చెప్తున్నారు కనుక
శబ్దరూపస్య ఓంకారస్య, ఎప్పుడైతే ఓంకారం శబ్దరూపమైందో అచేతనయ జడం, శబ్దం జడం కదా. శబ్దం చైతన్యమా? చైతన్యం ఉంటే శబ్దం కలుగుతుంది. మళ్ళీ కేనోపనిషత్తు శబ్దం కదిలింది అంటే శ్రోత్రస్య శ్రోత్రం మనస్సో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ, మళ్ళీ కేనోపనిషత్తు. కాబట్టి శ్రోత్రం ఉంది, వింటూ ఉంది, శబ్దం చేస్తున్నావు నువ్వు. శబ్దానికి ఆది ఉన్నది, అంత్యం ఉన్నది. కాబట్టి మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక అది జడం, చైతన్యం కాదు. అచేతనయ, అచేతనయ శబ్దరూపస్య ఓంకారస్య అచేతనయ ఫలదాతృత్వ అసంభవాత్. కాబట్టి ఫలం వచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకని జడం ఫలితాన్ని ఎట్లేస్తుంది? జడం కనుక ఫలితాన్ని ఇచ్చాడైతే ఒక రాయి, రప్ప, చెట్టు అన్నీ ఇవ్వాలి. కనుక ఫలితం వచ్చేందుకు అవకాశమే లేదు. కాబట్టి నేను ఓంకారోపాసన చేసిన ఇది శబ్దం గనక, శబ్దం ఎప్పుడైతే జడమైందో, జడమైనటువంటి ఓంకారం ఇదిగో ఓం, ఆరంభం ఉన్నది, అంత్యం ఉన్నది, ఆద్యంతాలు ఉన్నాయి. ఆద్యంతాలు ఉండేటువంటిది సత్యం కాదు. సత్యం కాని దాన్ని నేను ఉపాసించి సాధించేది లేదు. చెప్పు ఏం చేయాలి? ఓం ఇది శబ్దమాత్రం, ఏతత్ ఓం ఇది సిద్ధాంతం. ఓం ఇది ఏతత్ శబ్దమాత్రం బ్రహ్మ ఇత్యేవం ఇది ఏవం, ఈ విధంగా. ఎందుకని శబ్దమాత్రం బ్రహ్మ, ఇత్యేవం బ్రహ్మ ధారణాత్ ఓంకార రూపేణ బ్రహ్మదృష్టి, ఓంకార రూపేణ ఓంకారేణ బ్రహ్మదృష్టిం కుర్యాత్ ఇత్యర్థ. ఎలాగూ కథం? ప్రతిమేవ విష్ణోః శాలిగ్రామేవ విష్ణోః, ప్రతిమ ఇవ విష్ణోః. కాబట్టి ఒక రూపాన్ని తీసుకొని వచ్చి అందులో విష్ణుమూర్తిని నువ్వు ఆరోపిస్తూ ఉన్నావు. మనసే ఆరోపం కదా. కాబట్టి ఏదైతే నువ్వు అక్కడ ఒక రూపాన్ని చూస్తూ ఉన్నావో శాలిగ్రామం తీసుకొని వచ్చి అందులో విష్ణుం ధ్యాయత్, విష్ణుని నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు. నీకు ఫలితం అందుతుందా లేదా? అందుతుంది. ఎందుకని? నీకు ఫలితం ఇచ్చేటువంటిది శాలిగ్రామం కాదు, క్లియర్, ప్రతిమ కాదు. నువ్వు ఫోటోకు దండం పెడుతున్నావు, ఫోటో కాదు ఇచ్చేది, ఫోటో జడమే. కానీ బ్రహ్మదృష్టిం కుర్యాత్, నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి. కాబట్టి నీకు ఏదైతే తెలుసో బాగా అర్థం చేసుకోండి. నీకు ఏదైతే తెలుసో చిన్నది నీకు తెలుసు, ఎందుకని నీ మనసు చాలా చిన్నది కనుక. నీకు తెలియని పెద్దదాన్ని తీసుకొని వచ్చి దాంట్లో ఆరోపిస్తూ ఉన్నావు. ఇది ఆరోప. నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి. కాబట్టి శాలిగ్రామ ప్రతిమ చాలా చిన్నది, విగ్రహం మూర్తి చాలా చిన్నది. అందులో అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మను తీసుకొని వచ్చి నువ్వు ఉత్కృష్ట దృష్టి ఆరోప, మనసు వల్ల ఆరోపిస్తూ ఉన్నావు. కాబట్టి ఎవరిని నువ్వు అక్కడ ధ్యానించేది అని అన్నప్పుడు బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్, విగ్రహే బ్రహ్మదృష్టి, రూపే బ్రహ్మదృష్టి, శాలిగ్రామే బ్రహ్మదృష్టి, ప్రతిమ ఇవ విష్ణోః. కాబట్టి ఆ ప్రతిమలో నువ్వు పరమాత్మను చూస్తున్నావు కానీ దీనిని కాదు. అండర్స్టాండ్? కాబట్టి శబ్దాత్మకం బ్రహ్మ, ప్రణవ స్వరూపం ఏదైతే ఓంకార రూపస్య శబ్దమాత్రం బ్రహ్మ ఏవ. కారణం బ్రహ్మ నిర్దేశక శబ్దం ఓంకారస్య. కాబట్టి బ్రహ్మమును నిర్దేశిస్తూ ఉంది ఇది. కాబట్టి ఈ శబ్దం బ్రహ్మముకు అర్థం. ఓంకారం అనేటువంటి శబ్దం బ్రహ్మముకు అర్థం. కేవలం అది నువ్వు శబ్దంగా కాదు దాన్ని పట్టుకొని ఉండేది. ఎందుకని? దీన్ని రూపంగా కాదు. ప్రతిమ ఇవ విష్ణోః శాలిగ్రామే ఇవ విష్ణోః. కాబట్టి శాలిగ్రామాన్ని నువ్వు ధ్యానం చేసినప్పుడు అది కేవలం రూపం అనేటువంటి అభిప్రాయంతో కాదు, నువ్వు అది విష్ణోః. కాబట్టి బ్రహ్మదృష్టి. కాబట్టి బ్రహ్మదృష్టిం కుర్యాత్. వరుణాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ. ఇదేంటిది? ఇంద్రాయ స్వాహ ఆహుతులిస్తున్నాం. వరుణాయ స్వాహ, వరుణదేవుడికి ఆహుతులిస్తున్నాం. శబ్దం చూడండి, వరుణాయ స్వాహ, వరుణాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ అంటున్నా.
ఇప్పుడు నువ్వు